హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. వేరేగా ముక్క వేసి పోట్లీ బటన్స్ వేయకుండా డైరెక్ట్‌గా లైనింగ్ అండ్ ఓన్లీ ఒరిజినల్ క్లాత్‌కి ఇంకా వేరే క్లాత్ ఏం లేకుండా మనం పోట్లీ బటన్స్ ఎలా వేసుకోవచ్చు. ఇది హ్యాండ్స్‌కండి. సో, ఫస్ట్ హ్యాండ్స్‌కి ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసాను. అలాగే ఇటువైపు 2 ఇంచెస్ వదిలేసాను. ఎందుకంటే అది మన ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి. సో, ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసి అటువైపు 2 ఇంచెస్ వదిలేసిన తర్వాత ఈ ఫస్ట్ దగ్గర నుంచి 1 ½ 1 ½ 1 ½ 1 ½ 1 ½ 1 ½ 1 ½ అంటే 1.5 ఇంచులకి మామూలు చాక్‌తో మనకు మార్కింగ్ చేశాను. లేదు మనకు దగ్గరగా కావాలనుకుంటే ఇంకా 1 ఇంచ్‌కైతే బావుంటది. బట్ నేనైతే ఇది 1 ½ ఇంచ్‌కి వేశాను. సో, ఆల్రెడీ పోట్లీ బటన్స్ అయితే తయారు చేసి ఉంచానండి. ఇది ఏంటంటే బాందిని సారీ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషను. సో, పోట్లీ బటన్స్ తయారు చేయడం అయితే నేను చూపించట్లేదండి. ఎందుకంటే చాలా వీడియోస్ అయితే చూపించాను. ఇంకా ఎందుకు టైమ్ టేకింగ్ అని చెప్పి నేను ఇక్కడ చూపించట్లేదు. సో, ఇది ఇలాగ తయారు చేసుకున్న తర్వాత మనకి బాగా ఎక్స్ట్రాగా ఉంటే కొంచెం కట్ చేస్తాం. లేదు కట్ చేయకుండా తర్వాత కట్ చేసుకోవచ్చు మనం. కట్ చేయకుండా ఉంటే మనకి చక్కగా కుట్టేటప్పుడు గ్రిప్ ఉంటదనమాట. సో, చూసారు కదా నేను చూపిస్తున్నాను ఇది. బయట వైపుకి కాదండి. హ్యాండ్ లోపల వైపుకి ఏదైతే మనం బాల్ పెట్టామో, ఆ బాల్ హ్యాండ్ లోపల వైపుకి ఉండాలి. నేను మళ్ళీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఒక 2 పోట్లీ బటన్స్ వేసిన తర్వాత నేను దగ్గర నుంచి చూపిస్తాను. వేసిన తర్వాత కుట్టు ఎక్కడ రావాలి అంటే, మనం బాల్ పెట్టి లోపల బాల్ పెట్టి దారం చుడతాం కదా! ఆ దారం ఎక్కడైతే చుట్టామో, ఆ చుట్టిన దాని మీదకి ఇప్పుడు ఈ మనం వేసే కుట్టు రావాలనమాట. చూసారు కదా! ఈ బాల్ మళ్ళీ సేమ్ లోపలికి, ఆ తోక రావడమేమో బయట వైపు రైట్ సైడ్ అనమాట. అంటే ఇది ఎలాగా మనం కట్ చేసి వెనకాల తోక ఆల్రెడీ కట్ చేయాలి. బట్ ఎందుకు కట్ చేయకుండా ఉంచామంటే ఇక్కడ మనకి గ్రిప్ పట్టుకోవడానికి బావుంటదనమాట. ఓన్లీ చిన్న బటన్ ఒకటే, బాల్ ఒకటే ఉంటే మనకి పట్టుకోలేము సరిగ్గా కుట్టేటప్పుడు. చూడండి దగ్గర చూపిస్తాను. ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు పోట్లీ బటన్ తీసుకొని నేనైతే ఒక గ్రీన్, ఒక మెరూన్ అలా ఏస్తున్నానండి. చూడండి ఈ బాల్ వైపు ఒక ఫింగరు, అటువైపు తోక వైపు ఒక ఫింగర్ పెట్టి మధ్యలో ఎక్కడైతే మనం దారం చుట్టామో బాల్‌కి నేను చూపిస్తాను ఎక్కడో అది కూడా. అక్కడ కరెక్ట్‌గా కుట్టు పడాలనమాట. అయితే మనం నార్మల్‌గా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ పోట్లీ బటన్ వచ్చేసరికి పాదం ముందుకెళ్ళదు. అందుకని పోట్లీ బటన్ వచ్చినప్పుడు కొంచెం పాదం పైకెత్తుకొని మళ్ళీ దించుకుంటే మనకి ఈజీగా వెళ్ళిపోద్దనమాట. చూసారు కదా! యువతల వైపు బాల్ మీద ఒక ఫింగరు, అటువైపు తోక మీద ఒక ఫింగర్ వేసి గట్టిగా నొక్కి పట్టుకుంటే మనకి ఇంకెక్కడ బాల్ కదలదనమాట. అలా మొత్తం మనం ఎంతైతే యేసుకున్నామో మెజరు దగ్గరైతే దగ్గరికి, దూరంగా అయితే దూరంకి నేనైతే 1 ½ ఇంచ్ వేసానండి. సో, చూపిస్తానండి ఎక్కడ పడాలి కుట్టు అనేది. సో, ఇది బాల్ కదా! ఈ బాల్‌కి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను. చూడండి ఈ బాలు ఎనకాల తోక ఉంది కదా! ఈ బాల్‌కి ఏదైతే మనం బాల్‌కి కుట్టు వేసామో, ముందు బాల్ చుట్టినప్పుడు ఆ కుట్టు మీద పడాలనమాట. చూసారా ఈ కుట్టు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రాగా ఏవైతే ఎనకాల తోకల్లో ఉన్నాయి కదండీ! అవి ఎక్స్ట్రాగా ఏదైతే క్లాత్ ఉందో దాన్ని మనం కట్ చేసేసుకోవచ్చు. లేదంటే తర్వాతనే కట్ చేయొచ్చు. ఇది నార్మల్ మన ఒరిజినల్ క్లాత్. ఒరిజినల్ క్లాత్ తిరగేసి పెట్టాను చూడండి. ఒరిజినల్ క్లాత్‌ని తిరగేసి పెట్టి దాని మీద కుట్టు వేసేయవచ్చు. బాల్స్ తగులుతూ ఉంటాయి చేతికి కాబట్టి. కానీ మనకి అలా కన్నా ఇలా తిప్పేసామనుకోండి లైనింగ్ వైపుకి, మనం ఆల్రెడీ లైనింగ్ మీద మనం ఆల్రెడీ ఒక స్టిచ్ ఈ బాల్స్ వేసి కుట్టాం కాబట్టి, అదే స్టిచ్ మీద వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంక టెన్షన్ అవసరం లేదు. అదే మనం ఒరిజినల్ క్లాత్ వైపు కుడితే మనం మళ్ళీ ఆ బాల్‌ని ఫింగర్‌తో ఇలా తడుముతూ అది ఎక్కడొచ్చిందో దాన్ని బట్టి వేసుకోవాలి. కానీ ఇలా వేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది. ఆల్రెడీ కుట్టు కనిపిస్తుంది కాబట్టి మనకి. మీకు కుట్టు కనిపించడం కోసం వేరే కలర్ దారం వేసానండి నేను. సో, ఏదైతే కుట్టుందో ఆ కుట్టు మీద నుంచి అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. పాదం కొంచెం చిన్నది ఎత్తాలి. జస్ట్ పోట్లీ బటన్ వచ్చినప్పుడు చిన్నది కొంచెం ఎత్తుతూ ఉండాలి. లేదు అంటే ఈ రైట్ హ్యాండ్‌తో లాగుతూ ఉంటే వెళ్ళిపోద్దనమాట. సో, ఆల్రెడీ కుట్టుంది కాబట్టి ఇంక మనకు టెన్షన్ లేదు. ఆ కుట్టు మీద అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంక దగ్గరికేస్తే చాలా అయితే చాలా బావుంటదండి. బట్ ఆల్రెడీ దీనికి డిజైన్ ఉందని చెప్పి నేను అక్కడక్కడ మాత్రమే ఏసాను. అంటే కొంచెం 1 ½ ఇంచ్ ఏసాను. లేదు 3/4 ఇంచు, 1 ఇంచు కూడా చాలా బా వస్తది. చాలా నీట్‌గా వస్తది. అది కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజెస్‌కి అంటే ఎలా కుట్టేటప్పుడు కాకుండా ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్‌కి కూడా పోట్లీ బటన్స్ ఎలా వేయాలి అనేది నేను ఆల్రెడీ చూపించానండి. పోట్లీ బటన్ పాత బ్లౌజ్‌కి ఏసేస్తే దాని లుక్కే అసలు మారిపోద్ది. నేను అప్‌లోడ్ చేశానండి. ఒకసారి ఎవరికైనా కావాలంటే గనక చూడండి. చాలా ఈజీ మిషన్ కూడా అవసరం లేదు. చేత్తో కూడా కుట్టేయొచ్చు. చూసారు కదండీ! ఇప్పుడు ఎక్స్‌ట్రాగా ఈ తోకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసేసాం. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది కదా హ్యాండ్ దీన్ని మనం ఇలా తిరగేసేస్తాం. అంతే. ఇంక దీనికి మళ్ళీ వేరే ముక్క ఏమి ఎయ్యక్కర్లేదు, ఏమి ఎయ్యక్కర్లేదు. వేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనకు ఒరిజినల్ క్లాత్ ఉందో, ఒరిజినల్ క్లాత్ మనకు పైకి కనిపిస్తది. దాని మీద అంచు మీద కరెక్ట్‌గా అలా వేసుకుంటూ, కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ కుట్టు వేసేటప్పుడు ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బాల్స్‌ని కొంచెం బయటకి చిన్నగా లాగినట్టుగా లాగితే ఇప్పుడు నేను చూపించాను కదా మీకు. లాగేసి అప్పుడు దీని మీద కుట్టు వేసుకోవాలి. అలా లేదంటే కుట్టు వేసేటప్పుడు బాల్స్‌ని జస్ట్ కొంచెం బయటకి లాగొచ్చు. లాగడం అంటే లాగడం ఏం కాదు. జస్ట్ మధ్య అంటే కంప్లీట్‌గా బయటకి కనిపించేలాగా. చూడండి అది మీద కుట్టు వేస్తూ నేను తీస్తున్నాను ఫింగర్స్‌తో ఆ బాల్స్‌ని జస్ట్ బయటికి ఇలాగ అంతే. గట్టిగా ఏం లాగవసరం లేదండి. అంటే మనకు పర్ఫెక్ట్‌గా కనిపిస్తాయన్నమాట బాల్స్. నేనైతే థర్మాకోల్ ఇవి ఉంటాయి కదండీ బాల్స్. నేను అవే లోపల పెట్టాను.
క్లాత్స్ అయితే పెట్టలేదు. అవైతే మనకు అన్నీ ఒకే సైజులో దొరుకుతాయి కదా! సో, ఈజీగా కూడా పని అయిపోద్ది. సో, నేను అందుకని అవే పెట్టాను. ఆల్రెడీ ఇంతకుముందయితే చూపించానండి. చాలా వీడియోస్‌లో అయితే చూపించాను పోట్లీ బటన్స్ ఎలా తయారు చేయాలి. తక్కువ టైంలో ఎక్కువ బటన్స్‌ని ఎలా తయారు చేసేసుకోవచ్చు. నేనైతే ఖాళీ ఉన్నప్పుడల్లా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నా దగ్గర ఏ క్లాత్ ఉంటే దాంతో నేను తయారు చేసేసుకుంటాను. చేసుకుంటే మనం ఇంక అప్పటికప్పుడు చేసుకోక్కర్లేదు. యాక్చువల్‌గా ఇవన్నీ ముందు తయారు చేసినవే. చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి మాక్సిమం. చూసారు కదండీ చక్కగా నీట్‌గా వచ్చింది మనకి. లోపల కూడా మనకి ఇంకేం క్లాత్‌లు గాని, ఎక్స్‌ట్రా గాని ఏం కనిపించదు. ఇప్పుడు నార్మల్‌గా మనం హ్యాండ్ ఏదైతే చుట్టూ అంచులు అదే జాయిన్ చేసేసుకుంటామో, జాయిన్ చేసేసుకొని బ్లౌజ్ కుట్టేసుకోవడమే. చూసారు కదండీ బ్లౌజ్ అయితే సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది. సో, దీని హ్యాండ్స్ అనమాట. నేను కొంచెం లాంగ్ హ్యాండే పెట్టుకున్నాను. చూపిస్తాను ఇప్పుడు మీకు హ్యాండ్. సో, ఇదండి ఇప్పుడు నేను కుట్టింది. మీకు చూపించిన కుట్టిన హ్యాండ్ ఇది. చూసారు కదా ఇవి పోట్లీ బటన్స్ చక్కగా ఇంకా దగ్గరికేసుకుంటే ఇంకా చాలా బావుంటాయి. బట్ నేనైతే కొంచెం దూరంగానే ఏసాను. చూసారా లోపల ఇంకేం క్లాత్ ఏం కనిపించదు. చక్కగా లైనింగ్‌కి అండ్ ఒరిజినల్ క్లాత్‌కి మధ్యలో ఎనకాతల తోకలన్నీ ఉండిపోతాయన్నమాట అంతే. సో, ఇది సెకండ్ హ్యాండ్. అలాగే ఇది రౌండ్ నెక్ అండి. రౌండ్ నెక్ కూడా బటన్స్ వేసాను. దానికి కూడా బకరం అలాంటిది వేయకుండా దీనికి హ్యాంగింగ్స్ అండి. హ్యాంగింగ్స్ కూడా మనకేంటంటే పోట్లీ బటన్సే. అది కూడా నేనైతే అప్‌లోడ్ చేశానండి ఎలా చేయాలి. చూసారు కదా క్యాపుల్లాగా వచ్చేవి భలే వచ్చేవి. అది కూడా నేను అప్‌లోడ్ చేశానండి. ఒకసారి ఎవరికైనా కావాలంటే చూడండి. సో, దీనికేంటంటే అండి మనం రౌండ్ నెక్ కదా! రౌండ్ నెక్‌కి క్రాస్ పీస్ వేస్తాం కదా! ఆ క్రాస్ పీస్‌తోనే పోట్లీ బటన్స్ కూడా కుట్టేస్తాం. చాలా అంటే చాలా ఈజీ అండి. అది కూడా నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి వాచ్ చేయండి. అంటే మనం ఏదైతే మెడముక్క ఏస్తామో, మెడముక్కతో సహా దాంతో పాటే మనం ఈ పోట్లీ బటన్స్ కూడా కుట్టేస్తాం. వేరేగా టెన్షన్ ఏం పడవసరం లేదు. మళ్ళీ వేరేగా ఇంకో క్లాత్ ఎయక్కర్లేదు, ఏమి ఎయక్కర్లేదనమాట. చాలా సింపుల్‌గా అంటే అయిపోద్ది. సో, ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బావుందండి. సో, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను మళ్ళీ మీకు ఆ సారీ కూడాను. థాంక్ యూ అండి. సో, అలాగే ఇది ఇప్పుడు నేను చెప్పాను కదండీ! ఈ బ్లౌజ్ ఏంటంటే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ అనమాట. కుట్టేసి హెమ్మింగు అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట. దీనికి కూడా వేస్తే బావుంటది ప్లెయిన్‌గా ఉందని చెప్పి దీని సారీ ఏంటంటే పెయింటింగ్ వేసింది. నేను అది కూడా నెక్స్ట్ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. సో, యాక్చువల్‌గా సారీ నా దగ్గర లేదు. నేను ఫాల్‌కి పంపించాను. సో, అందుకని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, ఇదేంటంటే అండి బ్లౌజ్ ఆల్రెడీ కుట్టేసిన దానికి పోట్లీ బటన్స్ ఈజీగా చేత్తోనే కుట్టేసుకోవచ్చండి. మిషన్ కూడా అవసరం లేదు. మిషన్‌తో కుట్టుకోవచ్చు లేదా చేత్తో కుట్టుకోవచ్చు. ఇదైతే చేత్తో కుట్టిందండి. కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. థాంక్ యూ అండి.